ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ క్రియేటర్. నిన్న నైట్ క్రియేటరో ఏదో ఒకటి. అయితే నిన్న నైట్ చేపల పులుసు చూశారు కదా. నిన్న నైట్ సగం చేపల పులుసు వండామన్నమాట. ఈ నైట్ ఏమో చేపలు ఫ్రై చేస్తున్నాం. నిన్న కలిపి కొన్ని ముక్కలు దాచిపెట్టామన్నమాట. ఇప్పుడు అన్నమాట. అయితే ఇదిగోండి కొన్ని ఫ్రై అయ్యాయి, ఒక పక్క తింటూనే ఉన్నారు. మా అక్క పంపించిద్దండి, మీరు కూడా తినండి. చేపల ఫ్రై తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కొంచెం మెసేజ్ చేయండి. ఇదిగోండి ఫ్రై అవుతా ఉన్నాయి ముక్కలు కొన్ని. ఫోన్ కనుక అందులో అయితే ఫోన్ కూడా ఫ్రై అయ్యింది. ఫ్రై అవ్వదులే కానీ చేపలు ఫ్రై ఎలా ఉందో కామెంట్ బాక్స్లో బొలబొలు బోల్తారు కదా. సరే ఫ్రెండ్స్, ఇదిగో ఓ పక్క ఏమో తింటున్నారు, ఓ పక్క ఏమో ఫ్రై అవుతున్నాయి, ఇంకో పక్క ఏమో ఫ్రై అయిన ముక్కలు 3 ఉన్నాయి. ఇలా తింటున్నారు అన్నమాట మా వాళ్ళు ఓ పక్క. కానీ నేను పుట్టిన దగ్గర నుంచి చేపలే తినలేదు ఫ్రెండ్స్. మా నాన్న చిన్నప్పుడు చేపలు అబ్బా అదే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం చేపల కూర తిన్నాను అనమాట నేను పుట్టిన తర్వాత. అంటే సిమ్లో హైలో పెట్టామండి. సరే ఫ్రెండ్స్, చేపల ఫ్రై ఎలా ఉందో కూడా రావట్లేదు. చేపల ఫ్రై ఎలా ఉందో తిని కామెంట్ బాక్స్లో బొలబొలు వెళ్తారు కదా. జ్యోతి, ముఖ్యంగా నీకు చెప్తున్నా, చేపల కూర జ్యోతి అంటే మా మరదల జ్యోతి కాదు, యూట్యూబర్ నా ఫ్రెండ్ జ్యోతితో చెప్తున్నా. నువ్వు మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా కొన్ని మొక్కలు అయితే ఫ్రై చేయాల్సినవి ఉన్నాయి అన్నమాట. అన్నం కూడా ఉడికేసింది ఫ్రెండ్స్, వేడివేడిగా. అంటే తింటున్నారు కాబట్టి ఓ పక్క నుంచి తీస్తున్నారు ఇంకో పక్క. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే, చేపల వేపుడు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. ఇంతకు నేను వీడియో ఆన్ చేసానా లేదా? ఇదిగో మా చెల్లి వాళ్ళ ఆయన గారండి చేపలు ఏమంటారు, చేపలు వేపుడు ముక్క ఎలా తింటున్నారో చూడండి. చేపల ఫ్రై మా చెల్లి వాళ్ళ ఆయన తింటున్నారనమాట ఓ పక్క. మా చెల్లి వాళ్ళ పాపగా వెరైటీగా పచ్చిమిరకాయల పచ్చడి, చేపల వేపుడు, నెయ్యి ఏమో వెరైటీ అనమాట, నాకన్నా ఎక్కువ.